చలో సంసద్ అని ఒక నిరసన ఎక్కడ అంటే జంతర్ మంతర్ వద్ద. సో మిత్రులు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంతంత పెద్ద గొడవలు, అంటే పెద్ద లెవెల్లో హింస కూడా అండి. మీకు విద్యార్థులు అనబడే వాళ్ళు పోలీసుల మీద రాళ్ళు విసరడం, ఒక 50 మంది పోలీసులు తీవ్ర స్థాయిలో గాయాల పాలవడం. సో ఇదంతా ఏమిటి అని అడుగుతున్నారు. ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన ఒక సంఘటన అండి. ఎందుకంటే మీకు మీ దేశంలో లా ఆఫ్ ద ల్యాండ్ అని ఒక విషయం ఉంటుంది, మనము ఏర్పాటు చేసుకున్న చట్టాలు. సో దీనిని ఎవరూ కూడా అధిగమించలేరు. ప్రధానమంత్రి అయినా దీనికి ఆ లొంగి మీకు పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ అభిజిత్ దిప్కే అంటారు చూసారా, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మీకు ఫౌండర్. ఇతను అమెరికాలో ఉంటాడండి. మొన్న ఇతను భారత్కి వచ్చాడు. వచ్చినప్పుడు నిరసనలు తెలపాలి, ఇక్కడే జంతర్ మంతర్ వద్దే పర్మిషన్ కూడా తీసుకున్నారు. సో వస్తున్నప్పుడు ఏమిటి అంటే పెద్ద లెవెల్లో గొడవలు చెయ్యాలి అని ప్లాన్ చేశాడు. కానీ టైంకి అక్కడ ఉండే ఆర్గనైజర్స్కి డబ్బు వెళ్ళలేదు. ముఖ్యంగా మీకు ఒక నాయకురాలు బృందా కరాత్ అని అంటారు. సో ఈవిడ మీద ఆధారపడే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని చేశారు. కానీ డబ్బు అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. సో రావడం అక్కడ చూశారనుకోండి, స్కూల్ పిల్లలు వీళ్ళు ఉన్నారు. ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావంటే, తెలియదు, మా స్కూల్ వాళ్ళు వెళ్ళమన్నారు, మేము వచ్చాము. ఇలాంటి వాళ్ళు మీకు రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళందరూ అక్కడ ఏదో వేడుక చూడడానికి వచ్చినట్టు వచ్చారు. సో సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రము పెద్ద లెవెల్లో ఈ గొడవలు చెయ్యాలి అని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే జూలై 19 పార్లమెంట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. దీన్ని వీళ్ళు ఎలా చేశారో చూడండి. నేను ఎప్పుడు బాధపడే విషయం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అంటే విపరీతమైన గౌరవం ఉండేది మనకు, చాలా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ అని పేరు ఉండేది. కానీ మీకు ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఇతనికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారో, మారిపోయింది. సో ఇప్పుడు వాంచుక్ అన్నా మనకంతా చాలా రెస్పెక్ట్ కదండి. సో ఇప్పుడు వాంచుక్ని పెట్టుకొని ఒక డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది ఎలా చేశారు అంటే, నీటుకు సంబంధించిన పోరాటము, 1 డే పర్మిషన్ అండి. 1 డే పర్మిషన్తో వీళ్ళు కార్యక్రమాన్ని ముగించారా? లేదు. ఎటువంటి పర్మిషనే లేకుండా ఇంతంత పెద్ద గొడవలు చేశారు. సో ఇప్పుడు ఈయన నిరాహార దీక్ష అన్నారు. ఇమీడియట్గా మీకు అభిజిత్ అంటే మీకు కాక్రోచ్ జనతా పార్టీ మీకు వ్యవస్థాపకుడు, ఇతను కూడా, ఇద్దరు కూడా మీకు ఫాస్టింగ్, మీకు హంగర్ ఫాస్టింగ్ అని అన్నారు. అన్నప్పుడు మీకు ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా, చిత్తశుద్ధి లేని శివ పూజ చేయకూడదు అని. సో వీళ్ళది ఎలా ఉంటుందో చూడండి. ఇతను అమెరికా నుంచి వచ్చాడు కదా, రావడము ఢిల్లీలో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి, నాకు కోల్డ్ కాఫీ కావాలి. నిరసనలు చేయబోయేవాడు ముందు కోల్డ్ కాఫీ తాగుతాడు, తరువాత వెన్యూ దగ్గర కూల్ డ్రింక్స్ అవి ఏర్పాటు చేశారా? సో ఇలా ఉంటుందండి. వీడి పని ఏమిటి, వీడు చేస్తున్నది ఏమిటి, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే 2014లో మాకు ఒక మీటింగ్ జరుగుతుంది, పక్కనే మీకు రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఇది ఒకసారి మాట్లాడాను కూడా. ఈయన రావడము ముందు నాకు ప్యారడైస్ బిర్యానీ కావాలి చెప్పేస్తాడు, అయిపోతుంది, తినేసి వస్తారు, వెన్యూ దగ్గరికి వస్తారు. మీకు దేశము చాలా చాలా దారుణంగా ఉంది. సో యువత మేల్కోవాలి, మనము పెద్ద పెద్ద పోరాటాలు చెయ్యాలి, ఇలాగ దేశము పాడైపోవడాన్ని మనము చూడకూడదు అంటూ, ఏమండి నేను టీ అడిగాను కదా, టీలు బిస్కెట్లు ఏమయ్యాయి? హైదరాబాద్ అంటే ఈరానీ చాయ్కి చాలా ఫేమస్ అంటారు, ఇప్పటి వరకు మీరేమి ఏర్పాటు చేయలేదు, అస్సలు ఇలా దేశము పోరాటాలు ఇవన్నీ మాట్లాడుతూ మీకు ఈరానీ చాయ్ దగ్గరికి వచ్చి ఆగుతారు. సరిగ్గా వీళ్ళందరూ అలాంటి వాళ్ళేనండి. ఎందుకు ఇది ఇలా చెప్తున్నానంటే, నీట్ నిరసన అన్నారు కదా, అక్కడ జరిగిందా? ప్లాన్ ఏమిటి? మీకు విద్యార్థులను అట్రాక్ట్ చేయాలి, మీకోసరమే ఈ పోరాటము. ఇప్పుడు మీరు పాలు పంచుకోకపోతే దేశము మిమ్మల్ని దోచుకుంటుంది. సో మేము మీ యొక్క సేవియర్స్, మేము వచ్చి మిమ్మల్ని కాపాడాలి. నేను అమెరికా నుంచి వచ్చాను ఏకంగా మీకోసరమే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారండి. చేసిన తరువాత నిజంగా విద్యార్థులు వస్తే వీళ్ళు అనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది. ఒక్కసారిగా 20,000 మంది అక్కడ, అంటే డే 1 డే 2 ఎవరూ లేరు. సడన్గా ఎక్కడ నుంచో ఇలా స్టూడెంట్స్ తండోపతండాలుగా రావడం.
సరే వీళ్ళందరినీ విద్యార్థులు అనుకున్నాము, నీటు కోసరమే ఈ పోరాటం మనం అందరం అనుకున్నాం, ఓకే గుడ్. తర్వాత మీరు వీడియోలు చూశారనుకోండి, వీళ్ళు గొడవలు చేస్తున్నారు, విపరీతమైన వైలెన్స్. ఇక్కడ కొంతమందిని చూశారనుకోండి, ఖచ్చితంగా చెప్పొచ్చు వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ కాదు, అదైతే నేను చెప్పగలను. వాడు ఏమంటాడు అంటే, ఈ భారత్ను నేను ఒక నేపాల్లా చేస్తాను, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, మీరు చూసుకోండి, పార్లమెంట్ తగలబెట్టేస్తాము, పార్లమెంటే లేకుండా చేస్తాం. ఏది మీ స్టూడెంట్స్, మీ దేశంలో మీ స్టూడెంట్స్ ఇలాంటి మాటలు మాట్లాడతారా? భారత్ను నేపాల్లా చేస్తాం, ఒక బంగ్లాదేశ్లా తయారు చేస్తామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థులని మీరు ఒప్పుకుంటారా? సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భారత్ మాతాకి జై అంటున్నాము కదా, అంటే భారత్ మన తల్లి, మరి తండ్రి ఎవరు? తండ్రి లేని తల్లా ఈవిడని ఇంకొకడు అడుగుతున్నాడు. ఏంటండి పెద్ద హిందువులు అంటారు, హిందువులనే లేకుండా చేస్తామని ఇంకొకడు. మీ స్టూడెంట్స్, మీ దేశంలో ఉండే స్టూడెంట్స్ ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎవరైనా ఎదురు చూస్తారా? తరువాత ఏం చేశారు? పదండి పార్లమెంట్ దాకా వెళ్ళి మనం ముట్టడి చేద్దాము, పోలీసులు అడ్డుకున్నారు. వన్ డే పర్మిషన్, తర్వాత పర్మిషన్ లేదు అనుకుంటే వీళ్ళు ఏమైనా చేసేవాళ్ళు. స్టూడెంట్స్ అంటున్నారు కదా, గౌరవించాలి కదా అని చెప్పి ఉంటే ఆ పోలీసుల మీదే వీళ్ళు రాళ్ళు విసరడము, పోలీసులను తోసేయడము, ఇలా మొదలుపెట్టారు. సో వీళ్ళకి అర్థమైపోయింది. అమిత్ షా గురించి తెలుసు కదండి అందరికీ, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు, ఆ స్టూడెంట్స్ని గమనిస్తారు, ఎవడైతే రాళ్ళు విసిరేడో ఇమీడియట్గా వాళ్ళ కాలేజీకి ఫోన్ చేస్తారు, వాడిని సస్పెండ్ చేసేయండి అంటారు. అలాగే వాళ్ళ అమ్మా నాన్న పిలిచి పెద్ద లెవెల్లో వార్నింగ్ ఉంటుంది. సో ఇది ఇతను సక్సెస్ఫుల్గా కాశ్మీర్లో చేయగలిగాడు. అందుకే కాశ్మీర్లో స్కూల్ పిల్లలు కూడా ఆ రోజుల్లో రాళ్ళు విసిరేవాళ్ళు, ఇవాళ ఎవరు అలా లేరు. లేకపోతే కుదరదండి మీరు అంత టఫ్గా లేకపోతే. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇష్టానుసారం స్టూడెంట్స్ పేరు మీద వీళ్ళు ఇష్టానుసారం ఏది దొరికితే అది. మీ పిల్లలు, మీ స్టూడెంట్స్ మీ దేశానికి సంబంధించిన కార్లను ఎందుకండి పగలగొడతారు? బస్సుల మీద ఎందుకండి రాళ్ళు విసురుతారు? మీ పోలీసుల మీద మీరే ఎందుకండి రాళ్ళు పెట్టి కొడతారు? ఇదంతా చూసినప్పుడు పకడ్బందీ ప్లానింగ్ అండి. నీట్ నిరసన అన్నారు, ఇక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేయండి. స్టూడెంట్స్కి దీనికి ఏంటండి సంబంధమే లేదు. ఆర్టికల్ 370 అని మొదలుపెట్టారు. యాంటీ హిందూ క్యాంపెయిన్ అని మొదలుపెట్టారు. అసలు భారత్ను బంగ్లాదేశ్లా తయారు చెయ్యాలని చెప్పి యాంటీ ఇండియా క్యాంపెయిన్ స్టూడెంట్స్ పేరు పెట్టుకొని వీళ్ళు చేసింది ఏంటంటే ఇది. సో ఇందులో ఇంతలాంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ మీకు వాంగ్చుక్ ఇతను కూడా ఉండడము చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇతను నీటు కోసము మీకు నిరాహార దీక్ష అన్నవాడు ఎటో వెళ్ళిపోయింది. ఇది ఎంత ఘోరము అంటే, అభిజిత్తో ఒక గ్యాంగ్ వచ్చింది కదండి, వీళ్ళు హోటల్లో బస చేస్తున్నారు కదా, అక్కడ వచ్చిన ఈ అమ్మాయిలు ఫుల్గా తాగేసి తందనాలు వేస్తూ ఇష్టము వచ్చినట్టు గోల చేస్తూ ఉంటే హోటల్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. అంటే మీరు ఫాస్టింగ్ చేసుకోండి, మేము ఫాస్ట్గా డ్రింక్స్ బిర్యానీలు తిని అల్లకల్లోలము చేస్తాము, ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీ దేశంలో మీరు నిరసనలు చెయ్యొచ్చండి, ఒక తప్పు అన్నప్పుడు ఎవరైనా అడగవచ్చు, డెమోక్రసీ. కానీ ఇలాగా మీరు కావాలనేసి ఒక ప్లాన్ ప్రకారం డబ్బులు ఇచ్చి ఈ రౌడీ మూకలను తీసుకువచ్చి ఇలాంటి అమ్మాయిలను హోటల్ రూమ్లలో ఉంచి వాళ్ళను తాగించి మీరు దీని నిరసన దేశము కోసరము, మీకు నీటు కోసరము ఇలాంటి ప్రొటెస్ట్ తెలిపేము, మేము చాలా గొప్పవాళ్ళము, ఛాంపియన్స్ ఆఫ్ ద పబ్లిక్ అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? లాఠీ చార్జ్ చేశారు, తన్ని తగలేశారు, జంతర్ మంతర్ని ఖాళీ చెయ్యండిరా అన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇదే జరిగింది. మరి మీరు చెప్పండి, నిజంగా స్టూడెంట్స్ అంటే భారత్కు వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు నినాదాలు లేపుతారు? మీరు చెప్పండి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.